నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం వద్ద విద్యుత్ శాఖ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. క్యాన్సర్ వ్యాధి నివారించేందుకు ముందస్తు చర్యలు తప్పనిసరి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులకు అవగాహన కలిగించిన డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు. మాదక ద్రవ్యాలు విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవు. నాయుడుపేటలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. వైభవంగా గరుడ సేవ. గూడూరు బాలాజీనగర్ లో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు, లో వోల్టేజీ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంటున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం వద్ద విద్యుత్ శాఖ కార్యాలయ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం వద్ద 1,71,00,000తో నిర్మించనున్న విద్యుత్ శాఖ కార్యాలయాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాయకులు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం, పూడిపత్తిలో 8 కోట్లతో 33 kV సబ్స్టేషన్లు నిర్మించనున్నామని, రెండో విడతలో కాకుటూరు, పేడూరు, కోడూరులోను ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ లో భాగంగా 103 కోట్లతో నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,05,00,000తో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్, ఈఆర్ఓ ఆఫీస్ బ్రహ్మదేవం మంచి సెంటర్లో స్థలం దొరికింది. 1,71,00,000 రూపాయలతో దీనికి ఇప్పుడు పునాది వేశాం. టెండర్ కూడా అయిపోయింది, పని మొదలవుద్ది. దీనివల్ల ఏంటంటే ఏడిఎల్ సిటీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ప్లస్ ఈ 3 మండలాల్లో ఏ ట్రాన్స్ఫార్మర్ ఏది రిపేర్ వచ్చినా ఇక్కడే రిపేర్ చేస్తారు. రిపేరింగ్ మెకానికల్ వర్క్షాప్ ఇక్కడే ఉంటుంది. దానివల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అట్లే ఈరోజు పూడిపర్తి, కృష్ణపట్నం 2 సబ్స్టేషన్ శాంక్షన్ చేయించాం. 33 kV సబ్స్టేషన్. దీనికి దాదాపు రెండింటికి కలిపి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. పేడూరు, కాకుటూరు, కోడూరు 33 kV సబ్స్టేషన్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ సిఎండికి పంపించాం. అది కూడా ట్రై చేస్తాం. ఇక్కడ ఆర్డీఎస్ఎస్ 3 ఫేజ్ కనెక్షన్స్, ఆర్డీఎస్ఎస్ 3 ఫేజ్ కనెక్షన్స్ దాదాపు 1.5 yearsలో ఇంచుమించు 2 కోట్ల చిల్లర ఆక్వా సబ్సిడీలు కానీ, హ్యాండ్లూమ్ సబ్సిడీ కానీ, SC/ST సబ్సిడీలు కానీ ఒక నెలకి 3,71,06,700 రూపాయలు ఖర్చు అయింది. డొమెస్టిక్ సబ్సిడీ అనండి, ఆక్వా సబ్సిడీ అనండి 3,71,00,000 ఒక నెలకి ఖర్చు అయింది. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. సరే, ఇక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కాంప్రమైజ్ లేదు, అవి చేస్తున్నాం. ఈ ఈఆర్ఓ ఆఫీసు పొదలకూరులో నేనే ప్రారంభించాను. పొదలకూరు పక్కన మనుబోలు మండలానికి 3 మండలానికి ఈ 3 ఫేజ్ ఆర్డీఎస్ఎస్ కనుక కంప్లీట్ అయిపోతే 3 ఫేజ్ చాలా వరకు పెద్ద రిలీఫ్ ఉంటుంది. ఈ కరెంటు పోవటాలు, ఈ సమస్యలు తగ్గిపోతాయి. అది కూడా వీళ్ళంత చాలా ఫాస్ట్గా నేను మొన్న 1-2 సార్లు రివ్యూ పెట్టాను. ఆర్డీఎస్ఎస్ తొందరగా అయిపోవాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూసారంటే
ఒక్క బ్రహ్మదేవం గ్రామానికి 49 లక్షలు. బ్రహ్మదేవం సీసీ రోడ్డు, బ్రహ్మదేవందు మళ్ళీ ఇంకొక సీసీ రోడ్డు, 3వ సీసీ రోడ్డు, గోవిందరెడ్డిపాళెం అంగన్వాడీ స్కూళ్ళు రీమోడలింగ్, గిరిజన కాలనీలో హెల్త్ సెంటర్ 22 లక్షలు, మొత్తం 49 లక్షలు ఒక్క దీనికి బ్రహ్మదేవం శాంక్షన్ చేశాం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ వచ్చి 1,02,00,000 రూపాయలు సంవత్సరానికి ఈ ఊర్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ పింఛన్లు అయితే నెలకి 31 లక్షలు, అంటే దాదాపు 3,70,00,000 రూపాయలు సంవత్సరానికి బ్రహ్మదేవంలో పింఛన్లు ఇస్తాం. ఆటో డ్రైవర్లకి ఈ ఊర్లో 47 మందికి 7 లక్షల రూపాయలు ఇచ్చాం. తల్లికి వందనం 683 మంది పిల్లలకి 88,79,000 ఇచ్చాం. ఒక్క ఊరికి 2,79,00,000. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తుందని, ప్రాథమిక స్టేజీల్లో గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన వివరించారు. ప్రతి ఒక్క ఆర్గన్ కూడా సెల్స్ తో తయారు చేయబడుతుంది. అంటే బ్రెయిన్ అంటే బ్రెయిన్ సెల్స్, కిడ్నీ అంటే కిడ్నీ సెల్స్, లివర్ లో లివర్ ఫంక్షన్ సెల్స్ ఇట్లా ఉంటాయి. సో మన గ్రోత్ లో ఇనిషియల్ స్టేజ్ నుంచి మన బాడీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సెల్ రిప్లికేట్ అయ్యి, ఒక సెల్ రిప్లికేట్ అయితే 2 సెల్స్గా, ఆ సెల్ రిప్లికేట్ అయితే ఇంకో 2 సెల్స్గా అట్లా రిప్లికేట్ అయ్యి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. అంటే అది చాలా ఆర్డర్డ్గా మన బాడీ గ్రోత్ అనేది జరుగుతుంది. సడన్గా ఒక సెల్ దారి తప్పి ఒక సెల్ నుంచి 4 సెల్స్, 4 సెల్ నుంచి 14 సెల్స్ అట్లా వచ్చి ఒక గ్రోత్ అనేది పెరిగితే మన బాడీలో ఒక గడ్డలాగా కానీ, లేదా మన బాడీలో గడ్డలాగా కాకపోయినా ఇంకా బ్లడ్ సెల్స్, రక్త కణాలు ఎక్కువగా అయిపోవడం, తెల్ల రక్త కణాలు ఎక్కువగా అయిపోవడం, ఇట్లాగా డిజార్డర్ అయిపోతుంది అనమాట గ్రోత్ అనేది. సో వాట్ ఈస్ క్యాన్సర్? క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ వేర్ అబ్నార్మల్ సెల్స్ గ్రో అన్కంట్రోలబుల్లీ అండ్ మే స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే యూజువల్గా మన బాడీలో ఏ సెల్ అయినా కంట్రోలబుల్ గ్రోత్ ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. అంటే ఒక ఆర్డర్ అనేది మిస్ అవుతుంది. ఆ ఆర్డర్ అనేది మిస్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలే మన క్యాన్సర్ కారణాలు. సో ఆ కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకొని అది అవాయిడ్ చేస్తే మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. సో అబ్నార్మల్ గ్రోత్ అది బ్లడ్లో కావచ్చు, బాడీ టిష్యూలో కావచ్చు, ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ ఉందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. నెక్స్ట్ కామన్గా ఏం క్యాన్సర్స్ వస్తాయి యూజువల్గా మనకు తెలిసిన వాటిలలో? బ్లడ్ క్యాన్సర్ అనేది మీకు చాలా మంది చూస్తుంటారు, వినుంటారు సినిమాల్లో కూడా. నెక్స్ట్ ఇంకా స్కిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. సో యూజువల్గా వచ్చేసి ఇంకా మరికొందరు మాట్లాడారు. Prevention is better than cure కదా. How can we prevent the breast cancers? By early detection. సార్ ఆల్రెడీ చెప్పేశారు, మన బాడీలో ఏ పార్ట్స్ ఉంటే అవి అబ్నార్మల్గా గ్రోత్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద క్యాన్సర్. We are discussing about the breast cancer. So the abnormal proliferation of the breast tissues may cause the cancer. ఇది ఎర్లీగా డిటెక్షన్ చేయడం కన్నా లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది. ఎందుకు? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. ఎవరికి అంత కరెక్ట్గా తెలుసుకోవడం తెలియట్లేదు. జస్ట్ ఒక లంప్ ఉంది, అంటే ఒక గెడ్డలాగా వచ్చింది, అది ఏముందిలే, వి విల్ మాస్క్ ద సిమ్టమ్. మళ్ళీ దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ది బోత్ బ్రెస్ట్. ఇవన్నీ కూడా మనము కన్సల్ట్ చేసుకోవాలి. ఎలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి? 90% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మనము దీంతో ప్రివెంట్ చేయొచ్చు. జస్ట్ మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ 45 years వరకు.
ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మనం దాంతో అఫెక్ట్ అయితే ఏం చర్యలు తీసుకుంటే, ఏ విధమైన చికిత్స తీసుకుంటే మనము ఎర్లీగా రికవర్ అవుతాము అనే దాని మీద అందరికీ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ రోజుని క్యాన్సర్ అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయడము జరిగింది. అదేవిధంగా నిన్న రోటరీ క్లబ్లో నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి, అదేవిధంగా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదే మీకు కూడా ఇస్తే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో రొటేరియన్ శ్యామ్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని డాక్టర్ గారిని కలిసి వాళ్ళిద్దరిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. కేవలం క్యాన్సర్ ఒకటే కాకుండా ఎస్పెషలీ గర్ల్స్కి, అలాగే ఫ్యాకల్టీలో అంతా ఉమెన్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి జనరల్గా వచ్చే ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజిత, కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపాల్ గాయత్రి, మునిగిరీష్, శ్యామ్ యాదవ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చీట్ వచ్చిందని వైకాపా నాయకులు ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు, నియోజకవర్గ పిఓసి మోహన్ పేర్కొన్నారు. గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుమల లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చిందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్, సుధాకర్, వంశీ, సాయి కిరణ్, నవీన్, రవి, కార్తిక్, సునీల్, వసంత్, ప్రశాంత్, సాయి, ప్రసన్న, సుభాన్, లతీఫ్, సుమన్, కుమార్, పవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డులో నెయ్యే లేదు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డులో నెయ్యే లేదు. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వివాదంలో సిట్ ఇచ్చిన నివేదిక పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని ఈరోజు మా జనసేన పార్టీ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము. 2019-2024 వైసీపీ జగన్ రెడ్డి హయాంలో పూర్తిగా హైందవ ధర్మానికి కావచ్చు, హిందూ దేవులను అవమానించేలాగే పరిపాలన సాగింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమిచ్చిందంటే పూర్తిగా కొవ్వు పదార్థాలతో నెయ్యి తయారైందని ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు చాలా విషయాలు మాట్లాడారు ఆ రోజు. అలాగే ప్రాయశ్చిత్త యాత్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని హైందవ ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక దీక్ష చేస్తే దాన్ని ఈరోజు సిట్టిచ్చి నివేదికను పూర్తిగా దాచిపెట్టి వైసీపీ నాయకులు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు, మాకు పూర్తి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పి నానా కూతురుకు వస్తున్నారు. వైసీపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిట్టిచ్చి నివేదిక పూర్తిగా మీరు చదువుకోండి, చదువు రాకపోతే చదువు వచ్చినందుకు చదివించుకోండి. అసలు అది నెయ్యే కాదు, పూర్తిగా కొవ్వుతో కూడిన రసాయనిక పదార్థాలతో తయారు చేసిన నెయ్యి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, దీనిలో ఖచ్చితంగా కొవ్వు పదార్థం కలుస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. పెంపుడు ఇంకా చెప్పకూడదు మాటలు వాడకూడదు. రోజా కావచ్చు, అమ్మటి రాంబాబు కావచ్చు, ఇంకొక నాని కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ జనాల మీదకి వదిలిపెట్టి ఈ సిడ్నీ వేదికను పూర్తిగా తప్పుదావ పట్టించేందుకు అడ్డమైన కారు కూతురు కూసి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, ప్రభుత్వ పెద్ద మీద కావచ్చు లేనిపోని బూతులు ప్రయోగిస్తూ కుల ఘర్షణకు రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు స్టార్ట్ అయ్యేది కాదు. అతనికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ చరిత్ర చూసుకుంటేనే కుల గొడవలు అలాగే మత కలవలు రావడం వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటాను. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఖచ్చితంగా హైందవ ధర్మం మీద, హిందూ దేవుల మీద, హిందూ దేవాలయం మీద ఖచ్చితంగా అరాచకాలు అనేది జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపహాస్యం చేసేందుకు, అలాగే దేవుడి మీద గౌరవం లేకుండా, మర్యాద అనేది లేకుండా ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో టీడీపీ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే ఈవో ధర్మారెడ్డికి అందరికీ తెలిసే నాయకులు చేస్తున్న విష ప్రచారం ఏవైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తున్నాము. మరీ ముఖ్యంగా గత వైసీపీ హయాంలో సుమారు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యితో వీళ్ళు ఈ 20 కోట్ల మేర లడ్లు సరఫరా చేశారు. సుమారుగా 250 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పి సిట్ నివేదిక తెలియజేస్తుంది. అసలు వీళ్ళు నెయ్యి కానీ నెయ్య, కల్తీ నెయ్యత కెమికల్స్ అంటే గ్లిజరైడ్స్, పామాయిల్తో కూడిన నెయ్యిని సరఫరా చేసి మన శ్రీవారి భక్తుల మనోభావాలకు, అలాగే మన తిరుమల తిరుపతి
ఎంతో ప్రాముఖ్యత, ఎంతో అంతర్జాతీయంగా ఉన్న దానికి శ్రీవారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసింది ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో. ఈ సిట్ నివేదిక అది వాళ్ళ తప్పు ఉందని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తిరిగి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులను గౌరవించే ప్రతి వ్యక్తి ధన్యుడని, అలాంటి కోవల ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ చేర్చగలిగిన వ్యక్తి అని తహసీల్దార్ జయజయరావు అన్నారు. కోట మండలం చిట్టేడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట మండలం చిట్టేడు గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం జరిగింది. అదే పాఠశాలలో గత 20 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు చిత్రపటాన్ని తహసీల్దార్ జయజయరావు ఆవిష్కరించారు. వెంకటేశ్వరరావు దంపతులకు పూలమాల వేసి నివాళులర్పించారు. వైద్య, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం తహసీల్దార్ జయజయరావు తదితరులు మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేయడం చాలా చాలా ఆనందదాయకం. తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం ఒకసారి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోవడం, గౌరవించడం అనేది అందరి మనసులో కొంచెం ఉంటుంది, కానీ మన లీలామోహన్ గారిలో అది అనుభవం అనమాట. నేను కూడా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హై స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి ప్రైజులు ఇస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ ప్రైజ్ 5,116, సెకండ్ ప్రైజ్ 3,116, ఇట్లా దాదాపుగా 20-25,000 ప్రతి సంవత్సరం ఇస్తుంటాం. అది చిన్న చిన్న కార్యక్రమాలు అనమాట. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా శ్రమ కోర్చాలి. అంటే అంత ఆషామాషి కాదనమాట. చాలా ప్లానింగ్ ఉంటే కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయలేమన్నమాట. ఒక క్యాంపు చేయడమే ఇంత కష్టమైతే 10,900 క్యాంపులు చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే మన లీలామోహన్ గారి సేవలను గుర్తించి జాతీయాన్ని మన తిరుపతిలో ప్రదానం చేయడం జరిగింది. ఇటువంటి వ్యక్తి మన కోట మండలంలో ఉండడం మనం నిజంగా చాలా గర్వించాలన్నమాట. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైన ఉత్తమ సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో మన పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం ఇటువంటి ఫంక్షన్ చేస్తున్నాం అన్నమాట. మన లీలామోహన్ గారు వారి తండ్రి ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు పేరుతో ఎంవీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికీ 10,000కు పైగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య కోటలో కూడా ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, మెడ్ ప్లస్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జీలు సురేష్ బాబు, వంశీరెడ్డి, రమేష్ ఐకేర్ డాక్టర్ రమేష్, గ్రామ సర్పంచి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రయించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. మేనకూరు సెజ్ల వద్ద గంజాయి ముఠా సంచరిస్తుందన్న సమాచారంతో ఎస్ఐ భాను ప్రసన్న సిబ్బందితో వెళ్లి మహిళతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 25 కిలోల గంజాయి మూటలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. విచారణ అనంతరం వారిని అరెస్టు చేశామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సేవించినా చట్టరీత్యా నేరమని డీఎస్పీ చెంచుబాబు వివరించారు. ఈ సమావేశంలో సిఐ సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 9 గంటల సమయంలో నాయుడుపేట పట్టణ ఎస్ఐ గారు, ఎస్ఐ భాను గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించిన కూలీలు కొంతమంది గంజాను తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4 ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్, పింకీ అనే జార్ఖండ్కి సంబంధించిన 2 ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఉండేటువంటి కూలీలకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అని వాళ్ళ కన్ఫ్యూషన్లో తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వర గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంటరాగేషన్ ద్వారా వాళ్ళకి ఫోన్లో వచ్చిన పేమెంట్స్ అన్నింటినీ స్టడీ చేసి కన్జ్యూమర్స్ ఎంతమంది గాంజా వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అనేది విచారిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 మంది వరకు కన్జ్యూమర్స్ తెలిసారు. వీళ్ళు ఇంతకుముందు కాళహస్తిలో ఉండి
అక్కడి నుంచి కొత్తగా రీసెంట్గా నాయుడుపేటకు వచ్చారని తెలిసింది. దాని మీద ఇంకా కన్జ్యూమర్స్ ఎవరు, దీనికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరనేది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయినటువంటి 5 మందిని మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నాయుడుపేటలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవ్వద్దని, దాని గురించిన సమాచారం ఉన్నట్టయితే దాన్ని అమ్మటం గురించి కానీ ఎవరైనా కలిగి ఉన్నా కానీ దాన్ని సేవించే వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ చేయడం జరిగింది. ఎలా చిన్న సమాచారం ఉన్నా కానీ దాని గురించి జిల్లాలో ఈగల్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మనకి నాయుడుపేట అనేది ప్రధానంగా ట్రాన్సిట్ ప్లేస్గా ఉంది. ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాటిని కూడా పట్టుకుంటున్నాం. లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దాని మీద తల్లిదండ్రులు, సమాజం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి వ్యసన పద్ధతుల్ని డీఅడిక్షన్ సెంటర్లు పంపించడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి పోలీసులకు సహకారం అందించాలని కోరుతున్నాం. పట్టుబడిన గాంజా ఎంత ఉంటుంది సార్? పట్టుబడి 23 కేజీలు. బీహార్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏపీలో మీరు జంగిల్ రాజ్ ను సృష్టించి నడిపిస్తున్నారని సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. రేపొద్దున మేము వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ కు జనం నీరాజనం పట్టారు. పరామర్శ అనంతరం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా బొక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతా ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవాకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు గల స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి.
తిరుమల లడ్డూలో కల్తీ కెమికల్ నెయ్యిని వాడింది వైకాపా నాయకులేనని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు విమర్శించారు. పొదలకూరు ప్రాంతంలో ఉన్న దేవాలయంలో పూజలు చేసిన అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు పూలా ప్రశాంత్ కూటమి నాయకులతో కలిసి గోడ పత్రికలు ప్రదర్శించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ సిట్ విచారణలో కల్తీ జరిగిందని తెలిస్తే ఆ వివరణను వైకాపా కల్తీ మూక తప్పుదోవ పట్టిస్తుందంటూ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు పోట్లూరు సుబ్రహ్మణ్యం, చింతగింజల సుబ్రహ్మణ్యం, ధనుంజయ, వెంకటేశ్వర్లు, గంగారావు, గురుస్వామి, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసినటువంటి అలీబాబా దొంగలకు ముఠా నాయకుడు జగన్ గతంలో అధికార మతంతో మేమేం చేసినా చెల్లుబాటు అవుతాయని చెప్పి హిందూ మనోభావాలను దెబ్బతినే విధంగా ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి 170 కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు తిరుమల శ్రీవారి ప్రసాదంలో నెయ్యి లేకుండా కెమికల్స్తో లడ్డు తయారు చేసి ప్రతి ఒక్కరికి భక్తులకి పంపిణీ చేశారు. అందుకే ఆ భగవంతుడు, ఆ కలియుగ దైవం ఒక్క తొక్కుతో కూడా 11 సీట్లకు కూర్చున్నా సరే ఇంకా సిగ్గు శరం లేకుండా అవాక్కులు చవాక్కులు పేల్తా లడ్డులో కల్తీ లేదని చెప్పి బోటకం మాటలు చెప్తూ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు అనేక రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, సిట్టి ఏమి ఇచ్చింది, అందులో ఏముంది, కనీసం ఇంగిత జ్ఞానం లేదు, చదువు లేదు, సంస్కారం లేదు, బుద్ధి లేదు, మానవత్వం లేదు. మీదొక మనిషి జన్మ ఒక్కసారి సిట్టి ఇచ్చిన వివరణ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఆవులు లేవు, పాలు లేదు, నెయ్యి లేదు. మరి నెయ్యి ఎలా తయారు చేశారు? ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నీ అంతగా పరిపాలించి ఓడిపోయి నెల్లూరు జిల్లాకి వైసీపీ అధ్యక్షుడిగా తయారయ్యి ఆయన మాట్లాడతాడు నిన్నటి రోజు సెక్షన్ల గురించి. ఆ సెక్షన్ల గురించి మాట్లాడే ఆ శంకర్కి ఒకటే తెలియజేస్తా ఉన్నా, సిట్లో ఏమిచ్చింది నీకు కనపడలేదా? నువ్వు చదువుకోలేదా? నీకు డాక్టరేట్ ఎవరిచ్చారయ్యా? నీకు డాక్టరేట్ ఎవరిచ్చారు స్వామి? ఏ యూనివర్సిటీ ఇచ్చింది? ఒక్కసారి సెక్షన్లు చెప్పి ఆ శంకర్కి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కాకాండి గోవర్ధన్ రెడ్డికి, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, పాలు లేకుండా నెయ్యి లేకుండా కల్తీ చేశారు, అవంతా కూడా కెమికల్స్ అని సిట్టు వివరణ ఇచ్చింది. పూర్తిగా కాకముందే మీ ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వం పైన నిందలేస్తూ అక్కడ కల్తీ జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, చూసి చదవలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 17వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం వద్ద విద్యుత్ శాఖ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. క్యాన్సర్ వ్యాధి నివారించేందుకు ముందస్తు చర్యలు తప్పనిసరి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులకు అవగాహన కలిగించిన డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు. మాదక ద్రవ్యాలు విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవు. నాయుడుపేటలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. వైభవంగా గరుడ సేవ. గూడూరు బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.